విద్యా సంస్థల స్థాపనకు పేద విద్యార్థులకు భోజనం వసతుల కోసం ఎన్నో దాన ధర్మాలు చేసిన మహామనిషి పిఠాపురం మహారాజాని ఆయన ఆశయాలు అనుసరణకు వ్యాప్తికి అందరం కట్టుబడి ఉందామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాజీ ఎమ్మెల్సీ ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లబెల్లి శేషారెడ్డి విద్యా సంస్థల డైరెక్టర్ శృతిరెడ్డి పిలుపునిచ్చారు. పిఠాపురం మహారాజా రావు వెంకట సూర్యరావు బహదూర్ 139వ జయంతి ఉత్సవాన్ని పిఠాపురం మహారాజా ఫౌండేషన్ ఆదిత్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పిఠాపురంలో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శేషారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా కోటగుమ్మం సెంటర్లో ఉన్న మహారాజా విగ్రహానికి వీరు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహారాజా కోటలోని ఆదిత్య మహారాజా ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలను వర్మ శేషారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహారాజా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీ కేక్ను మాజీ ఎమ్మెల్యే వర్మ చేత కట్ చేయించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా విద్యా సంస్థల డైరెక్టర్ శృతిరెడ్డి, టీడీపీ నాయకుడు కొండెపూడి ప్రకాష్, ప్రముఖ న్యాయవాది సయ్యద్ మొహమ్మద్ అలీ మాట్లాడారు. ఈ నెల 2 నుంచి నిర్వహిస్తున్న మహారాజా జయంతి ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులకు జరిపిన వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన జట్లకు, క్రీడాకారులకు మాజీ ఎమ్మెల్యే వర్మ శేషారెడ్డి చేతుల మీదుగా బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి విశేష సేవలందిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మను ఫౌండేషన్ తరపున శేషారెడ్డి ఘనంగా సత్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శేషారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రసంగించారు. కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్ కోళ్ల బంగారుబాబు, ప్రిన్సిపల్ విజయసారథి, ఇన్ఛార్జీలు కె శ్రీనివాస్, రేవతి, ప్రతాప్ రెడ్డి, టీడీపీ నాయకులు మొల్లి నాగమరెడ్డి రాజు, పిల్లి చిన్న, రావుల రమేష్, సురవరపు సుబ్బారావు, రాయవరపు తిరుమలరావు, మసకపల్లి రాజా, గుత్తుర్తి రామకృష్ణ, నూతాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. భాష సాహిత్యానికి అభివృద్ధి పరచడానికి కారణభూతులైనటువంటి మహారాజా వారు మీ అందరికీ తెలుసు. కాకినాడలో పిఆర్ గవర్నమెంట్ కాలేజీ ఒక అద్భుతమైన కళాశాలగా రూపుదిద్దుకొని కొన్ని వందల వేల మంది మేధావులను తయారు చేసినటువంటి పిఆర్ కళాశాలకి 36 ఎకరాల భూమి ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీ పిఠాపురం మహారాజా వారు. అంతేకాదు, ఆయన సాంస్కృతిక కార్యక్రమాలలో అనేక కార్యక్రమాలు నిర్వహించి సాహిత్యాన్ని అభివృద్ధి చేసి సాహిత్యపరంగా పిఠాపురానికి ఒక మంచి పేరు తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ పిఠాపురం రాజా వారు. అదేవిధంగా ఇందాక చెప్పారు శృతి మేడం గారు, మన గాంధీ మహాత్ముని పిలుపు మేరకు దక్షిణ ఆఫ్రికాలోని భారతీయుల కోసం ఆ రోజుల్లో 25,000 అంటే ఇప్పుడు 25 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ ఉంటుందేమో కూడా. అటువంటి ఎన్నో వితరణ కార్యక్రమాలు చేపట్టేటువంటి వ్యక్తికి, అదేవిధంగా ఆనాడే కళ్ళు నిర్మూలించి ఈరోజు ప్రొహిబిషన్ అంటున్నాం మనం. ఈ ప్రొహిబిషన్ అంతకుముందే ఆయన నిర్మూలించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా పిల్లలందరూ అక్కడ చదువుకునే విధంగా మరి ఒక 36 ఎకరాల స్థలం, అంటే ఒక్కచోట కాదు, ఇక్కడి నుంచి కాకినాడలో ఎక్కడ చూసినా రాజాగారి స్థలాలే. అలాగే రంగరాయ మెడికల్ కాలేజీకి కూడా మరి రాజాగారి స్థలమే. అలాగే మొట్టమొదటిసారిగా 1884లో పిఠాపురంలో హై స్కూల్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు పిఠాపురంలో చేశారు. ఇప్పుడు సూర్యరాయ గ్రంథాలయం ఒకటి, ఇవన్నీ కూడా అంటే చెప్పుకోవడానికి సమయం కూడా సరిపోదు. మరి వారి వారసుడు రామరత్నాకరరావు గారు ఇక్కడ పిఠాపురానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో పిల్లలు చదువుకోవడానికి పిఠాపురం వచ్చినప్పుడు వారికి భోజన వసతి ఉండాలని చెప్పి 500 ఎకరాలు ల్యాండ్ మన తొండంగి మండలంలో ఇవ్వడం జరిగింది. శ్రీ సంస్థానం సత్రానికి ఇచ్చి దాని మీద వచ్చిన ఆదాయం ఇక్కడ చదువుకునే పిల్లలకి భోజన వసతులు పెట్టాలని ఆయన విల్ రాశారు. రాజాగారు దానం చేయడంలో కానీ, సాంస్కృతిక కార్యకలాపాల్లో కానీ, అదేవిధంగా రాజాగారి శ్రీమతి చిన్నమామ గారు ఘోషా స్కూల్ అని ఒక స్కూల్ పెట్టారు. అంటే పూర్వం ఎవరన్నా ఇంట్లోంచి వెళ్తుంటే లేడీస్ కొంచెం ముసుగేసుకుని ఎవరికి కనపడకుండా వెళ్ళేవారు. వాళ్ళకు కూడా చదువు రావాలని చెప్పి పిఠాపురంలో ఘోషా స్కూల్ స్టార్ట్ చేశారు. అంటే ఆ రోజుల్లోనే వారు
ఎక్కడికెక్కడ ఇక్కడ మన ఏకే మలవరం రాజాగారి చెరువు ఉంది, 2000 ఎకరం చెరువుకి ఇచ్చారు. ఆ రోజుల్లోనే రైతుల కోసం పోరాడారు.